ఒరే ఆది, మన గుండమ్మ అరెస్ట్ అయిందిరా. అనుకున్నాను ఈ మధ్య ఈవిడి గారు ఇంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంటి మీదకి ఏ గొడవ తేకుండా ఉంటుంది ఏంటా అని. అయినా కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేసి అందులో కమిషన్ అడగడం ఏంటండి? ఎదవ కక్కుర్తి కాకపోతే మనకి లేని డబ్బా మనం చూడండి డబ్బా. వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు నేనేమన్నాను బావగారు? టీవీలో వాళ్ళు చెప్తుంటేనే కదా నేనంటున్నాను. లేదమ్మా, తను ఏ తప్పు చేయదు. నా కోడలేంటో నాకు తెలుసమ్మా. ఒరే ఆది, పల్లవ్ అక్కడే ఉంటుంది కదా, పల్లవ్కి ఒకసారి ఫోన్ చేయరా. అలాగే. పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. గీతకు చేస్తాను. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు నాన్న. ఒరే, ఖచ్చితంగా ఇదేదో కుట్రరా. ఎవరో కావాలనే గుండమ్మ మీద పెద్ద కుట్రే ప్లాన్ చేశారా. పదరా పదరా వెళ్దాం. అలాగే. ఎవరెందుకు కుట్ర చేశారో తెలియదు గాని ఆ గుండమ్మని అరెస్ట్ చేసి లోపల వేశారంటే మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఎంత ఆనందాన్నిచ్చిందో. అక్షితకి ఫోన్ చేస్తే అసలేం జరిగిందో డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకు అనవసరంగా గుండమ్మ గారి గురించి ఆలోచిస్తున్నావు? మీ కాలేజ్ రెప్యుటేషన్ పాడు చేయాలని చూసిన ఆవిడ మీద నీకు జాలేంటి? ఆవిడ కాలేజ్ లెక్చరర్ గానే కాదు, పర్సనల్ గా కూడా నాకు తెలుసు. గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆవిడ డబ్బు కోసం ఇలా ప్లాన్ చేశారంటే నమ్మగలమా? సాక్ష్యాలతో సహా దొరికిపోయిన తర్వాత ఇంకా నమ్మగలమా అంటే? పోలీసులందరి ముందు ఆ అమ్మాయిలిద్దరూ చెప్పారు కదా ఆవిడ కావాలనే ధర్నాకి కూర్చోబెట్టారని. తప్పు చేశాం కదే. ఆగండి. ఎందుకు నన్ను చూడగానే వెళ్ళిపోతున్నారు? మొహం చెల్లడం లేదా? అబద్ధం చెప్పి గుండమ్మ గారు లాంటి మంచి మనిషిని అరెస్ట్ చేయించడానికి కారణమయ్యామని సిగ్గుతో తలలు పైకి లేవడం లేదా? ఎందుకు చేశారు ఈ పని? మన స్టూడెంట్స్ కోసం ఆవిడ ఎంత కష్టపడ్డారు. మనకి చిన్న ప్రాబ్లం వచ్చినా ముందుండి ఎన్నిసార్లు మన ప్రాబ్లం సాల్వ్ చేశారు. అదంతా మర్చిపోయారా? నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీ బలహీనతల్ని అట్టు పెట్టుకుని ఎవరో మిమ్మల్ని బెదిరించుంటారు అంతే కదా. అందుకే గుండమ్మ గారి మీద లేనిపోని అబద్ధాలు చెప్పారు, అవునా? చెప్పండి, మీకేమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. పాపం గుండమ్మ గారికి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా చేశారు. మీరు నిజం చెప్పకపోతే ఆవిడికి శిక్ష పడుతుంది. మీకు దండం పెడతాను, కొంచెమైనా మానవత్వం చూపించండి. క్రిమినల్స్ మీద జాలుండదు. మా అమ్మ క్రిమినల్ కాదు. అవును, కాలేజ్ పేరు చెడగొట్టడానికి, స్టూడెంట్స్ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ధర్నా చేయించిన దేవత అక్షిత. నీ అరుపులకి ఇక్కడెవరూ భయపడరు. చరణ్, ఆవిడ డబ్బు కోసం స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటుందా? తను పని చేస్తున్న కాలేజ్ పేరు చెడగొట్టాలని తను అనుకుంటుందా? చెప్పు చరణ్. అలా చెయ్యాలనుకున్నారు కాబట్టే అరెస్ట్ అయ్యారు. అవును, ఆంటీ ట్యూషన్స్ ని ఏర్పాటు చేసి అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచన చేస్తే ఫీజు ఎక్కువ పెట్టండి, అందులో నాకు వాటా ఇవ్వండి అన్నదంట.
ఆంటీ గారు మంచివారు కాబట్టి తన సంపాదన కంటే స్టూడెంట్స్ లైఫే ముఖ్యం అనుకున్నారు కాబట్టి గుండమ్మ గారి ప్రపోజల్ తిరస్కరించారు. దాంతో వీళ్ళని బెదిరించి ఆవిడ దారికి తెచ్చుకుని ధర్నా చేశారు. వెంటనే ఆవిడ తీసుకున్న గోతులో ఆవిడే పడింది. ఇప్పుడు ఆవిడ చేసిన కుట్రలు బట్టబయలయ్యి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతుంది. లేదు, ఆవిడ ఏ తప్పు చేయలేదు, ఏ కుట్ర చేయలేదు. ఈ కుట్ర చేసింది మీరు. పల్లవి, ఎవరిని తప్పు పడుతున్నావు? మా మమ్మీనా? అవును, ఈవిడే ధనదాహంతో ఎక్కువ ఫీజులు వసూలు చేయాలని చూశారు. అమాయకులైన ఈ అమ్మాయిలిద్దరిని బెదిరించి వాళ్ళతో అబద్ధం చెప్పించి ఈ కేసులో మా అమ్మని ఇరికించారు. అలా అని చెప్పడానికి ఆధారాలేంటి? చెప్పు పల్లవి. గుండమ్మ గారు తప్పు చేశారనడానికి ఈ ఇద్దరు అమ్మాయిలే సాక్ష్యం. మా మమ్మీ వల్లే తప్పు జరిగిందని నీ దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఆధారం ఏమైనా ఉంటే బయట పెట్టు. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు, శిక్ష అనుభవించాల్సింది. చరణ్, ఈ విషయాన్ని వదిలిపెట్టి మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి.